ఫ్రెండ్స్ ఇప్పుడు చూపించే నేను వీడియో అయితే బర్త్‌డే వీడియో. ఇది ఎంఎస్ ధోని సార్‌ది వీడియో చేసిన. దీన్ని మీరు మీ యొక్క ఫోటోతోటే ట్రై చేసుకోవచ్చు. ఇందులో బోనస్‌గా నేను లాస్ట్ ఇయర్‌ది ఒక వీడియో చేసిన. ఆ వీడియో కూడా ఇవ్వనీకి ట్రై చేస్తాను. ఫస్ట్ డెమో చూద్దాం. వీడియో అయితే చూశారు కదా! ఎలా అనిపించిందనేది కామెంట్ చేయండి. నేను లాస్ట్ ఇయర్ ఒక వీడియో చేశాను చెప్పాను కదా! ఇదే వీడియో ఇక్కడ చూడండి. ఈ వీడియో ఫుల్ ప్రాజెక్ట్ ఇస్తాను. కానీ ఇందులో ఒక ప్రాబ్లమ్ అయితే ఉంది. ఇది మెంబర్‌షిప్ తీసుకున్నాం. అంటే సబ్స్క్రిప్షన్ ఎవరైతే అలర్ట్ మోషన్ సబ్స్క్రిప్షన్ ఉందో వాళ్ళకి మాత్రమే వస్తది. అంటే ఇది 12 ఎంబీ కంటే ఎక్కువ ఉంది. లేదు మాకు ఆ ప్రాజెక్ట్ కూడా కావాలంటే నేను తక్కువ ఎంబీ చేసి కూడా చేస్తాను. మీరు కామెంట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నేను మీకైతే లాస్ట్ ఇయర్‌ది ఒక ప్రాజెక్ట్ చూపిస్తాను ఇంతకుముందు. ఈ ప్రాజెక్ట్ దీన్ని కెమెరా ఆన్ చేసుకొని చూసుకుంటే తెలుస్తది. ఇక్కడ చూడండి ఇలా వస్తది. ఒక పీఎన్‌జీ ఫోటో యాడ్ చేసి బ్యాక్ సైడ్‌లో ఫోటోస్ యాడ్ చేస్తే సూపర్‌గా ఉంటది. ఇలా ట్రై చేద్దామంటే ట్రై చేయండి. ఇప్పుడు నాకు ఇంపార్టెంట్ బాగా నచ్చింది ఇప్పుడు చేసిన నేను. అది ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టాను. డెమో ఇప్పుడు టెలిగ్రామ్‌లో కూడా పెడతాను. కావాలంటే యూజ్ చేసుకోవచ్చు. లేదు మాకు నచ్చినట్టు కస్టమైజ్ చేసుకుంటాం మా ఫోటోతో ట్రై చేద్దామంటే ఒకసారి వీడియో చూడండి. ఓకేనా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ స్టార్టింగ్‌లో అయితే మనకు మీకు ఆల్రెడీ తెలిసిందే 7 జూలై అని వస్తది. ఒక పీఎన్‌జీ అయితే వస్తది. ఈ పీఎన్‌జీ అటాచ్‌మెంట్ పైన చేసిన ఇది. ఈ పీఎన్‌జీ రిమూవ్ చేసి ఒకవేళ మీరు సంథింగ్ మీ యొక్క ఫోటో పెడదాం. గర్ల్స్ ఫోటో కూడా బాగా సింక్ అవుతుంది ఇందులో నిజంగా చెప్పాలంటే. ఇంకోటి బ్యాక్ సైడ్‌లో ఉన్న కలర్ చేంజ్ చేద్దామంటే కలర్‌లోకెళ్ళండి. చేంజ్ చేసుకోవచ్చు. రెడ్ కలర్ కావాలంటే రెడ్ కలర్ పెట్టుకోవచ్చు. ఓకే. ఇలా. ఓకే. దాని తర్వాత ఇంకో పేజ్ కూడా యాడ్ చేసిన. ఇక్కడ మీరైతే ఏ రీజన్ అని ఉంది కదా! ఇక్కడ మీరైతే హ్యాపీ బర్త్‌డే అయినా పెట్టుకోవచ్చు. సంథింగ్ టుడే మై బర్త్‌డే అయినా పెట్టుకోవచ్చు. పైన టుడే పెడితే కింద మాత్రం టుడే మై బర్త్‌డే అని పెట్టుకోండి. దాని తర్వాత ఇక్కడ మనకు ఈ 7 అనే లెటర్ వస్తది. దీంట్లో మీరైతే మీ యొక్క ఫోటోతోటి రీప్లేస్ పెట్టుకోండి చెప్తాను. ఎగ్జాంపుల్‌గా మీరు సంథింగ్ ఏదైనా ఒక ఫోటో యాడ్ చేద్దామని అనుకుందాం. ఈ ఫోటో యాడ్ చేసిన ఈ ఫోటోని ఈ 7 ఏదైతే ఉందో దాన్ని హైడ్ చేసేయండి. దాని తర్వాత ఇక్కడ కొన్ని గ్రూప్స్ అయితే ఉంటది. ఈ గ్రూప్‌లో మీరు ఫోటో చేంజ్ చేసుకోవచ్చు. మీ యొక్క నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్‌గా ఒక గ్రూప్ ఉంది. గ్రూప్‌లోకెళ్ళాను. ఎడిట్ గ్రూప్‌లోకెళ్ళి ఇక్కడ మీ యొక్క ఫోటోతోటి రీప్లేస్ పెడదాం. కలర్ అండ్ ఫీల్డ్‌లోకెళ్ళి సంథింగ్ ఒక్క నిమిషం. ఈ ఫోటో పెడుతున్నాను. అడ్జస్ట్‌మెంట్ కొంచెం చేసి ఈ హ్యాపీ బర్త్‌డే అయితే ఇలాగే ఉంచండి. దాని తర్వాత మాక్సిమం కొన్ని చేంజ్ చేసుకోండి. మీకు ఆటోమేటిక్‌గా అర్థమైపోతది. ఇలాగైతే ఈ టోటల్ చేంజ్ చేసుకోవచ్చు. కానీ లాస్ట్‌లో మాత్రం ఒక పీఎన్‌జీ యాడ్ చేసుకోవచ్చు మీరు. ఎందుకంటే ఇక్కడ 2 ఫోటోస్ ఉంటది. ఒకటి నార్మల్ ఫోటో ఉంటది. సేమ్ ఫోటో పీఎన్‌జీగా అయితే ఉంటది. ఎలా అంటే ఇప్పుడు చెప్తాను ఒక నిమిషం. ఈ ఫోటోని కాపీ చేసుకునే ఎఫెక్ట్ ఈ ఫోటో డిలీట్ చేస్తున్నా. పైన ఫోటో కూడా డిలీట్ చేస్తున్నా. ఫస్ట్ ఒక ఫోటో యాడ్ చేస్తా. పీఎన్‌జీ అంటే నార్మల్ ఉన్న ఫోటో ఇది. దీని ఎండింగ్ వరకు అయితే జరిపి పైన ప్లస్ సెకండ్ పేస్ట్ స్టైల్ పక్కన యారో క్లిక్ చేసి కలర్ ఆప్షన్ ఆఫ్ చేసి పేస్ట్ చేసిన. కొంచెం జూమ్ చేస్తా. టోటల్ డౌన్‌లో తీసుకొస్తా దీన్ని. ఓకే. ఇప్పుడు ఇదే ఫోటోని డూప్లికేట్ చేస్తున్నా. ఈ ఫోటోని టాప్‌లో తీసుకెళ్తున్నా. టాప్‌లో తీసుకున్న తర్వాత అదే ఫోటోని పీఎన్‌జీగా ఉన్న ఫోటో ఉంటది కదా! మీరు రిమూవ్ చేసి ఉంటే ఆ ఫోటోని ఇక్కడ రీప్లేస్ పెట్టండి. ఓకే. ఇప్పుడు చూడండి బ్యాక్ సైడ్‌లో లిరిక్స్ అంటే ఆటోమేటిక్‌గా నేమ్ అయితే కనిపిస్తుంది. టెక్స్టు తల అనేది కనిపిస్తలేదు కాబట్టి దాన్ని సైడ్ అయినా టాప్‌లో అయినా పెట్టుకోవచ్చు. ఇలా. చూసారు కదా! అంతే. దాని తర్వాత వీడియోని ఎక్స్‌పోర్ట్ చేసుకోండి. జై హింద్.